పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. యెహోషువ 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన 9 నెలలు మరి ఈ యొక్క 2025 సంవత్సరం కాచి కాపాడి బలపరిచిన ప్రభువు ఈ 10వ నెల మొదటి దినమున మరి మనల్ని ఆరోగ్యంగా క్షేమంగా తండ్రి సన్నిధికి వచ్చేందుకు కృప చూపించిన దేవుడు మరి ఈ దినమున మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని గొప్ప చేయువాడు, ఘనపరిచేవాడు, మనల్ని హెచ్చించేవాడు. మరి దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎల్లప్పుడూ దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశములు కలిగి మరి నిన్ను ఘనపరచాలని ఆశపడే దేవుడు ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాను అని చెప్పి. హల్లెలూయా. యెహోషువకు వాగ్దానం చేసిన అదే ప్రభువు ఈ దినము నేటి నుంచి నిన్ను నన్ను ఘనపరచుటకు, గొప్ప చేయుటకు ఆయన తన కార్యమును మన జీవితంలో ప్రారంభించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనలను ఘనపరచువాడై ఉన్నాడు. మనకు విరోధముగా మరి మనల్ని బాధ పెట్టువారిగా, మనకు ఇబ్బంది కలుగజేయువారిగా ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా వారందరి ముందు దేవుడు నిశ్చయముగా గొప్ప చేస్తాడు, నిశ్చయముగా ఘనపరుస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలు యెహోషువతో సెలవిస్తున్నాడు. యెహోషువ జీవితాన్ని మనం గమనిస్తే మనము దేవుని ద్వారా ఘనపరచబడ్డానికి తగిన వారముగా మనల్ని మనము సిద్ధపరచుకోగలం. ఈ యొక్క యెహోషువ ఎవరై ఉన్నాడు? యెహోషువతో దేవుడు ఎందుకు ఇంత అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు? మరి నిన్ను ఇతరుల కళ్ళ ముందు, ప్రతి ఒక్కరి కళ్ళ ముందు నిన్ను మట్టుకే ఎందుకు ఘనపరుస్తాను, నిన్ను మట్టుకే ఎందుకు గొప్ప చేస్తానని యెహోషువతో చెప్తున్నాడు. మరి యెహోషువ ఎవరు అని మనం గమనించినట్లయితే చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. హల్లెలూయా. యెహోషువ ఎవరు అంటే మోషే యొక్క పరిచారకుడు. మోషే దేవుని పరిచారకుడు, దేవుని పని చేయువాడు, దైవజనుడు. మోషేకు సహాయము చేయు వ్యక్తి యెహోషువ. మోషేకు సహాయకుడుగా, అన్ని విషయాల్లో సహాయము చేయువాడిగా యెహోషువ మోషేకు తోడై ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలిగిందా. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, మోషే పరిచారకుడైన యెహోషువ అని యెహోషువ గురించి రాస్తూ ఉన్నారు. సో యెహోషువ ఎప్పుడు కూడా మోషే యొక్క స్థానాన్ని కోరుకోవడం లేదు, కానీ నేను మోషేకు పరిచారం చేసేవాడిగా ఉండాలి, నేను మోషేకు సహాయం చేసేవాడిగా ఉండాలి, నన్ను నేను తగ్గించుకోవాలనేటువంటి శ్రేష్టమైన మంచి గుణం కలిగిన వ్యక్తి యెహోషువ. హల్లెలూయా. అతడు దైవజనునికి సహాయము చేయవాడిగా, దైవజనుని వెంట ఉండువాడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని బిడ్డలుగా మరి
దేవుని బిడ్డలకి సహాయము చేయువారిగా, మరి అన్ని విషయాల్లో దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనము ఉండాలి. దైవజనులకు సహాయము చేయువారిగా మనం ఉండాలి. మరి సాటి దేవుని బిడ్డలకు సహాయము చేయువారిగా మనం ఉండాలి. మనము ఎప్పుడు కూడా తగ్గించుకునే వారిగా ఉండాలి. తగ్గించుకునే వారిని దేవుడు ఘనపరుస్తాడు. తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. యెహోషువతో మరి నిన్ను నేను గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా యెహోషువ నేను నాయకుడిగా ఉండాలి అని ఆశపడటం లేదు. నేను పరిచారకుడిగా ఉంటాను. నేను పని చేయవానిగా ఉంటాను. దేవుడు నాకు ఏ పని అప్పగిస్తాడో ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను అంటూ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిచారకుడంట యెహోషువ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యెహోషువతో మోషే ఒకరోజు ఒక పని అప్పగిస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయము. నిర్గమాకాండం 17వ అధ్యాయము మరి 8 నుంచి 10 వచనాలు మనం చదువుతాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఈ కొండ శిఖరం మీద నిలిచేదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. హల్లెలూయా. కాబట్టి ఈ యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు లేక గొప్ప రాజు అని రాయబడలేదు. యెహోషువ ఒక పరిచారకుడు. అదే విధంగా ఇశ్రాయేలులో తను ఒకడై ఉన్నాడు. మరి ఆ దినమున బానిసలుగా హేరోదు రాజు దగ్గర పనిచేస్తూ బానిస బ్రతుకు బతుకుతున్న వారిలో యెహోషువ కూడా ఒకడు. కానీ మోషే యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ఇప్పుడు మనము ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని దేవుడు నడిపించే కానా యుద్ధకు వెళ్తున్నప్పుడు మనకు శత్రువులు ఎదురొస్తున్నారు. ఈ శత్రువులతో ఈ అమాలేకీయులతో నీవు పోయి యుద్ధం చెయ్యి అని ఒక పని అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు యెహోషువ, అయ్యా నేనేం రాజేం కాదు, నాకు సైన్యం లేదు, నేను ఎట్లా పోయి ఆ పని చేస్తాను, మరి నేను ఎందుకు ఆ పని చేయాలి అనే ప్రశ్న ఎదురు మాట్లాడకుండా యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి యుద్ధం చేశాడు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా యెహోషువలో ఉండే మంచి గుణం ఏంటంటే అతడు లోబడేవాడు. చెప్పిన పని చెప్పినట్లు చేసేవాడు. నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అనగానే ఆ మాటకు లోబడి యెహోషువ యుద్ధం చేస్తున్నాడట. మనము లోబడుతున్నామా? మనము మన పెద్దవారికి లోబడుతున్నామా? మనము పరిశుద్ధులకు లోబడుతున్నామా? దైవజనులకు లోబడుతున్నామా? లోబడే మనస్సు మరి చాలా కొద్ది మందికి ఉంటుంది. లోబడడానికి ఇష్టపడరు. నాకు ఏది మనసులో వచ్చిందో నేను అదే చేస్తాను, నన్ను ఒకరు కంట్రోల్ చేయకూడదు, ఒకరు నాకు ఆలోచన ఇవ్వకూడదు, నేను చేయాలనుకుని నేను చేసి తీరుతాను అనే విధంగా మనిషి యొక్క స్వభావం ఉంటుంది. కానీ యెహోషువ ఎటువంటి వ్యక్తి అంటే మరి తన యొక్క యజమాని చెప్తున్నాడు, నువ్వు పోయి యుద్ధం చేయాలి, నువ్వు రాజు కాకపోవచ్చు, లేకపోతే నీకు సైన్యం లేకపోవచ్చు. అతనేమి సైన్యాన్ని రెడీ చేసుకొని ఒక గొప్ప సైన్యం వెంట వెళ్తున్నటువంటి నాయకుడు కాదు ఆ సమయంలో. కానీ ఆయన యొక్క నాయకుడు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు యుద్ధం చేయి అనగానే వెంటనే లోబడుతున్నాడట. ఎస్ అయ్యా, మీరు చెప్పారు కనుక నేను పోయి యుద్ధం చేస్తాను అని మంచి కొంచెం యుద్ధం చేయడం ఎదిగినటువంటి వారిని, ఎవరు ఉన్న వాళ్ళందరూ బానిసలే, బానిసల్లో కొంచెము యుద్ధం చేయడం తెలిసిన వాళ్ళని వెంట పెట్టుకొని ఆయన ధైర్యంగా పోయి యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 13వ వచనంలో, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. మరి యుద్ధం చేయడమే తెలియనటువంటి యెహోషువ అతని వెంటున్నటువంటి బానిసలైనటువంటి ఇశ్రాయేలులు కలిసి ఏం చేశారంట,
వెళ్ళి యుద్ధం చేసి గెలుస్తున్నారు. లోబడుతున్నటువంటి అద్భుతమైన స్వభావము యెహోషువలో ఉన్నది. మరి యెహోషువ మొదటగా తగ్గించుకుంటున్నాడు. పరిచారకుడుగా నేను పనివాడిగా ఉండడానికి ఇష్టపడతానంటూ మరి దైవజనుడి కింద పనివాడిగా ఉన్నాడు. రెండవదిగా దైవజనుడు చెప్పిన మాట వింటున్నాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం వినువారిగా ఉండాలి. మనకు ఒక మంచి చెప్తున్నప్పుడు దానికి మనం లోబడాలి. దేవుడు మనకు ఒక మంచి ఆలోచన ఇస్తున్నప్పుడు, దేవా నువ్వు ఎన్నెన్నో చెప్పుకో, నువ్వు చెప్పిన మాట నేను విన్ను, నేనేం చేయాలనుకుంటున్నాను అదే చేస్తానని దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి, దేవుడు నీతో ఇది చేయొద్దని చెప్పిన పనులన్నీ చేయడం ద్వారా నష్టము, సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు చాలా మంది. మనము దేవునికి లోబడాలి, దైవజనునికి లోబడాలి, మన పెద్దలకు లోబడాలి. మనం మంచి కోరుకొని మంచి ఆలోచన ఇచ్చే వారి యొక్క మాటలు మనం వినినప్పుడు మనము ఘనత పొందుకుంటాం. మరి యెహోషువలో ఉన్న మరి ఒక మంచి గుణం ఏంటి? లోబడుతున్నాడు. అందుకే యెహోషువ గురించి దేవుడు అంటున్నాడు, అందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఇంకొక మంచి గుణం ఆయనలో ఏముందంటే, సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం వెళ్తే, మరి అక్కడ వీళ్ళు కానాలోనికి వేగు చూచుటకు 12 మందిని పంపిస్తారు. మరి మోషే 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని మరి 12 మందిని పంపించినప్పుడు, మరి వచ్చిన వారిలో మరి ఆ వేగు చూసి తిరిగి వచ్చినప్పుడు 10 మంది మనం పోయి యుద్ధం చేయడం కష్టము, మనం ఖచ్చితంగా ఓడిపోతాము, దేవుడు మనకు తోడై ఉన్నా కూడా మనము ఆ ఆజానుబాహులు బలవంతులైన వారిని మనం ఎప్పటికీ జయించలేమంటూ తప్పుడు సమాచారాన్ని తీసుకొని వస్తున్నారు. కానీ యెహోషువ అలాగే అతను వెంటున్నటువంటి కాలేబు ఏం చేస్తున్నారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం మరి 6వ వచనం నుంచి 9వ వచనం దాకా మనము చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చించుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అంటున్నారంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా నిజమైన సమాచారం, సత్యమును మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. దేవుడు ఏది చెప్పమంటున్నాడో అదే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందరూ చెప్తున్నారు, అందరూ విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, మేము కూడా విరోధమైన మాటలు మాట్లాడతామంటూ అబద్ధపు మాటల్లో, అవిశ్వాసపు మాటలను వీళ్ళు పలుకటం లేదు. వీళ్ళు విశ్వాసపు మాటలు మాట్లాడేవాళ్ళు, విశ్వాసముతో జీవించేవారు. ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని దేవుని సహాయంతో మనం జయించగలము అంటూ మరి సమాజం అంతటిని వాళ్ళు ధైర్యపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము మాట్లాడే మాటలు మనము ఇతరులని బలపరిచే విధంగా, మరి సత్యమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడుతున్నామా? మరి యెహోషువ మిగతా వారి వలె కాక తను న్యాయమైన మంచి సమాచారాన్ని తీసుకొని వస్తున్నాడంట. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా కనిపిస్తున్నాడు. అతను మాట్లాడిన ప్రతి మాటలో మరి దేవుని యందు భయం కలిగిన వ్యక్తిగా, నిశ్చయముగా మనము ఈ శత్రువులు జయిస్తాము అనేటువంటి అందరిని బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి మనము అటువంటి మాటలు మాట్లాడే వారిగా ఉండాలి. ఇతరులను ధైర్యపరిచే మాటలు మాట్లాడాలి, ఇతరులను బలపరిచే మాటలు మాట్లాడాలి. మనము విశ్వాసము పూర్ణులుగా ఉండాలి, దేవుని కృప పొందిన వారిగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ప్రతి పరిస్థితిని జయించగలను అని విశ్వాసం కలిగి మనం మాట్లాడాలి. హల్లెలూయా.
అట్టి విశ్వాస వీరునిగా యెహోషువ మన కళ్ళ ముందు నిలబడుతున్నాడు. అందుకే దేవుని యొద్ద నుంచి ఆయన వాగ్దానం పొందుకుంటున్నాడు. అందరి కనుల ఎదుట మరి ఒక్క యెహోషువనే దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు, ఘనపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక విషయాన్ని మనము చదువుదాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి మనం చదివితే 15 నుంచి 20 వరకు అక్కడ వాక్యం చెప్తుంది. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుటకు వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఏలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతనిని నిలవబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా మరి ఇశ్రాయేలును నడిపించడానికి ఒక మంచి నాయకుడిని మీరు దయచేయండి, అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వేరే ఎవరో ఎందుకు, ఇదిగో నీ పరిచారకుడు, మరి అన్ని విషయాల్లో నాకు లోబడేవాడు యెహోషువ ఉన్నాడు. అతను దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. అతని మీద నీ యొక్క చేతులు ఉంచి ఆశీర్వదించినప్పుడు నీ మీద ఉన్నటువంటి ఘనతలో కొంత ఘనతను అతనికి ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి మోషేలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం, మరి మోషేలో యెహోషువలో ఉన్నటువంటి మరి మంచి సమాచారం, సత్యమును మట్టుకే ప్రకటించే విశ్వాస వీరుడిగా ఉన్నటువంటి ఈ యెహోషువను దేవుడు ఏం చేస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు నాయకునిగా. ఎలా ఎన్నుకుంటున్నాడు? దేవుని అభిషేకంతో ఆయన నింపబడిన వాడిగా, ఆత్మతో నింపబడిన వాడిగా యెహోషువ కనబడుతున్నాడు. హల్లెలూయా. అతడు దేవుని ఆత్మ పూర్ణుడు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. హల్లెలూయా. కాబట్టి మోషే యెహోషువ మీద చేతులు ఉంచమని దేవుడు చెప్పినప్పుడు ఆయన చేతులు ఎప్పుడైతే యెహోషువ మీద ఉంచాడో దేవుడు అతన్ని జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చాడట. జ్ఞానపు ఆత్మతో దేవుడు ఆయన్ని పూర్ణముగా అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని ఆత్మ పొందిన వాడిగా యెహోషువ ఉంటున్నాడు. మరి దేవుడు ఘనపరిచే పాత్రగా నీవు నేను ఉండాలంటే పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలను మనం కలిగి ఉండాలి. మరి యెహోషువ దేవుని ఆత్మతో నింపబడ్డాడట. దేవుని అభిషేకం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆత్మానుసారంగా జీవించువాడిగా ఉన్నాడు. శరీర సంబంధమైన క్రియలపై ఆసక్తి లేదు, కానీ ఆత్మపూర్ణుడిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు ఆత్మపూర్ణుడిగా ఉంటున్నావా? నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మ ద్వారా నువ్వు శరీర క్రియలు చంపువాడిగా ఉంటున్నావా? అని దేవుని యొక్క ఆత్మపూర్ణులుగా మనం తయారవ్వాలి. యెహోషువ వలె మనం దేవుని ఆత్మతో నింపబడేందుకు, దేవుని ఆత్మ పొందుకోవడానికి ఆసక్తి కలిగి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అడుగు ప్రతి వానికి కాదనక నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నిశ్చయంగా మనందరిని తన ఆత్మతో నింపి జ్ఞానాత్మ పూర్ణులుగా మనల్ని మారుస్తాడు. అప్పుడు దేవుని జ్ఞానము కలిగి మనం వేసే ప్రతి అడుగులో
దేవుడిచ్చే జ్ఞానంతో సరైన అడుగులు వేస్తాం, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మరి దేవుని దుఃఖపరిచే ఎట్టి క్రియలు మనం చెయ్యం. అటువంటి ఆత్మపూర్ణుడిగా యెహోషువ ఉన్నందువల్లనే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు, అందరి ముందు గొప్ప చేస్తున్నాడంట, అందరి ముందు ఘనపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఎటువంటి ఘనతను ఆయనకి ఇస్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. కాబట్టి నేను నా సేవకుడైనటువంటి మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను. కాబట్టి బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు, ఏ మనుష్యుడు కూడా నిలబడలేడు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని యెహోషువకి ఇస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇట్టి దేవుని తోడుని ఎప్పుడు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సహాయం ఎప్పుడు మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క తోడు కలిగి ఉన్నప్పుడే ఎవరు కూడా మన ఎదుట నిలబడలేరు, ఏ శత్రువులు మన ఎదుట నిలబడలేరు. దేవుడే మనకు విరోధం ఉన్న వారందరినీ తొలగించి వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనే మనకు తోడై ఉండి నిశ్చయమైనటువంటి జయమును, ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనము దేవుని వాక్యం చెప్తుంది. యెహోషువ 6:27. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించిందట. కదా, దేవుడు యెహోషువకు తోడై ఉన్నందువల్ల ఆయన యొక్క కీర్తి దేశమంతటా వ్యాప్తి. అందరికీ యెహోషువకు వెంట దేవుడు ఉన్నాడయ్యా, అతనికి దేవుడు తోడై ఉన్నాడయ్యా, ఆమెకు దేవుడు తోడై ఉన్నాడయ్యా అంటూ మరి మన గురించి కూడా చెప్పుకోవాలి. హల్లెలూయా. యెహోషువ గురించి అందరూ ప్రకటిస్తున్నారంట, దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు అంటూ. దేవుడు యెహోషువకు తోడై ఉండి చేస్తున్న ఘనమైన కార్యాలు చూసి వారు యెహోషువను ఘనపరుస్తున్నారు. యెహోషువను గణపరుస్తూ వారు దేవుని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున దేవుడు మనకు కూడా అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీకు విరోధంగా ఉన్న వారందరి కన్నులు ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. కాబట్టి దేవుడు మనల్ని ఘనపరచాలంటే మనం దేవుని ఎదుట తగ్గింపు స్వభావం, యెహోషువ వలె మనము తగ్గించుకోవాలి. సో దేవుని సన్నిధిలో మనము గడుపువాడిగా మనం ఉంటూ ఉండాలి. అని దేవుడు అప్పగించిన బాధ్యతను మనము నమ్మకంగా చేయువారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మంచి సమాచారం, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు మనం చేయువారిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారిగా మనం జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చివరిగా ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకొని ముగించేద్దాం. మనము నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. 33:11. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖి మాట్లాడుతుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకులను నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. చూసారా, ఇక్కడ దేవుడంట మోషేతో ముఖాముఖి మాట్లాడుచున్నప్పుడు అతని పరిచారకుడైనటువంటి యెహోషువ ఎక్కడ ఉంటున్నాడంట, దేవుని సన్నిధిలో ఉంటున్నాడు, దేవుని గుడారంలో ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అధికముగా దేవునితో సహవాసం కలిగిన వారిగా, దేవునితో కలిసి మనము నివసించు వారిగా, మనం దేవుని సన్నిధిలో గడిపే ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మరి యెహోషువ దేవుని గుడారంలోంచి బయటికి రావడం లేదంట. ఆయన మోషే దేవునితో ఆ గుడారంలో మాట్లాడుతున్నాడు, తిరిగి బయటికి వెళ్తున్నాడు. మరి మనుషులతో ఏమేమి విషయాలు చెప్పాలో, ఇశ్రాయేలుతో ఏం చెప్పాలో చెప్తున్నాడు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు, గుడారంలో నుంచి వెలుపలికి రావడం లేదు, అక్కడే కూర్చుంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం నీకుందా? ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతావు, ఎంతసేపు నువ్వు లోకంతో గడుపుతున్నావు? దేవునితో గడిపే అనుభవాలు కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు.
దేవుడు హెచ్చిస్తాడు. వారి జీవితాలని ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి మనం దేవునితో గడిపే అనుభవం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నైనా తండ్రి, నేను నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు. మరి యెహోషువ జీవితం నుంచి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి విషయం బట్టి నీకు వందనాలయ్యా. మరి తండ్రి, యెహోషువ ఒక తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగాను, అలాగే దేవునికి లోబడే వ్యక్తిగాను, మరి తండ్రి అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా విశ్వాస వీరుడుగాను కనబడుతున్నాను నాయనా. అలాగే అతను జ్ఞానాత్మ పూర్ణుడుగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలో గడిపి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవా తండ్రి, అట్టి క్రియలు మేము కూడా కలిగి ఉండేందుకు అయినా అట్టి పరిశుద్ధ జీవితం మేము జీవించడం ద్వారా తండ్రి, మేము ప్రభువు ద్వారా ఘనపరచబడే బిడలుగా మా జీవితాన్ని వర్ధిలింప చేయమని, ఆశీర్వదించమని, నీకు సాక్షులు నిలబెట్టుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.